హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ వచ్చి 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 టమాటోస్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి 2 గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పోసుకోవాలి. లో ఫ్లేమ్ ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, సో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతకి మనం కట్ చేసుకున్న 2 టొమాటోస్ అయితే వేసేసుకుందాం. టొమాటోస్ బాగా ఉడికించుకోవాలండి. టొమాటోస్ ఉడికిన తర్వాతకి గోంగూర అయితే వేసుకోవాలి. గోంగూరను బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మీరే చూసారు కదండి, గోంగూర ఎంత చక్కగా అయితే ఫ్రై అయిపోయిందో. గోంగూర బాగా ఫ్రై అయిన తర్వాతకి తగినంత కారం, తగినంత ఉప్పు మరియు మసాలా వేసుకోవాలి. ఈ గ్రేవీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఒక ½ అవర్ బ్యాక్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన చికెన్ అయితే వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో చికెన్ నానబెడితే ఏమవుతుందంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత అయితే పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే చూడండి, ఆయిల్ అయితే ఎంత చక్కగా పైకి తేలుతుందో. ఆయిల్ పైకి తేలిన తర్వాతకి కొత్తిమీర అయితే వేసుకోవాలి. సో గాయస్, మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఒక్కొక్క పీస్ ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉందో మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన గోంగూర చికెన్ రెసిపీ అయితే రెడీ. ఇది చాలా సింపుల్ అండి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా నా వీడియోని ఫాలో అయ్యి డెఫినెట్గా ట్రై అయితే చేసి ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.